అందరికీ నమస్తే. నిన్న షర్మిల గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. అది విన్నప్పుడు నిజంగానే ఎవరైనా కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఒక ఆలోచనలో పడ్డారు. ఏంటనేది మనం ఒక్కసారి చూద్దాం. షర్మిల గారు ఏమన్నారనేది. జగన్మోహన్ రెడ్డి గారి నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. ఈమె ఒక జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ. ఎవరు షర్మిల గారు ఒక మాట అన్నారు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యాచారాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అని. అంటే ఒక ఆడబిడ్డ తన అన్న గురించి ఎంత బాధపడుంటే, ఎంత ఆవేదన చెందుంటే అలాంటి మాట అంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆమెమనింది అత్యాచారాలు అనే పదం యూజ్ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా వేధించుంటే ఆమెను ఆ మాట అంటుంది. ఇది ఫస్ట్ టైం కాదనుకోండి, షర్మిల గారు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఈరోజు వాడిన ఆ పదం అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఒక్కసారి ఆలోచించండి. సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లెల్ని ఈ విధంగా వేధించిన జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడు, అతని మనస్తత్వం ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో నేను చిన్నప్పుడు ఉండేప్పుడు చెప్తూ ఉండేది, రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేక బెంగళూరుకు పంపించేశాడు, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి రాజశేఖర్ రెడ్డి గారికి నచ్చలేదు, అందుకని దూరం పెట్టాడు అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు. ఎందుకు పెట్టాడా అని ఆలోచిస్తే ఈరోజు షర్మిల గారు అన్న మాట వింటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉందో ఈరోజు క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఆమెది ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అంటే ఇక్కడ చూస్తే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ విధంగా కలకలం లేపుతుందో చూస్తూ ఉన్నాం. ఆ ఫోన్ ట్యాపింగ్లో కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు అంటున్నారు. ఫోన్ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ప్రతి ఒక్క మనం ఎందెందు చూసినా అందుగలడు అన్నట్టు, ఏ కుంభకోణం నందు చూసినా జగన్మోహన్ రెడ్డి గలడు అన్నట్టు ఉంది. ఏది చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇది ఇంకొకటి, మహిళల్ని తన సొంత చెల్లిని విధంగా ఏంటంటే గతంలో సునీత గారిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలాసార్లు సునీత గారు కూడా చెప్పారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలను ఉద్దేశించి వేశ్యలు అని వాళ్ళ భారతీ రెడ్డి గారు నడిపించే ఛానల్లో కేఎస్ఆర్ అనేవాడు ఎకిల్ నవ్వులు నవ్వితే అతని కోసం ఎక్కడి వరకు వెళ్ళాడు, అతనికి సపోర్ట్ చేస్తూ మహిళలను ఆ విధంగా కించపరిచిన కృష్ణంరాజుని, అదేవిధంగా ఎవరైతే కేఎస్ఆర్ ఆ కేఎస్ఆర్కి బెయిల్ ఇప్పివ్వడం కోసం సుప్రీంకోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడంటే, అంటే మహిళల్ని వేశ్యలు అన్నప్పుడు నవ్విన వ్యక్తిని అంటే ఖండించకుండా సమర్థించిన వ్యక్తి కోసం అంత దూరం వెళ్ళాడు రాష్ట్ర మహిళల్ని. ఇక్కడేమో సొంత చెల్లెల్ని విధంగా. ఇదే విధంగా కాకుండా గతంలో చూసాం భువనేశ్వరి గారిని ఏ విధంగా అన్నారో, మళ్ళీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళల్ని, అధికార ప్రతినిధుల్ని, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఈ విధంగా వాళ్ళ ఎవరైతే మన సునీత గారు ఉన్నారో ఆమెను కావచ్చు ఎంతమందిని అన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మహిళలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడో చూడండమ్మా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి 5 ఏళ్ళు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నది. కనీసం ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఎంతోమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు కనీసం మాట్లాడలేదు, ప్యాలెస్కే పరిమితం అయ్యాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇంకా మహిళలపైన విషం కక్కుతూనే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, మీరు చేసే విషయాలు ఒక్కసారి మీ మనస్సాక్షితో ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఈరోజు షర్మిల గారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఎంత ఆవేదనతో అనుంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆలోచించాలి. ఇంకొకసారి మనం ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా కూడా అనర్వుడు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికే అనర్వుడు. ఎందుకంటే సొంత ఇంట్లో మహిళలకి అన్యాయం చేశాడు, వాళ్ళ పొట్టా కొట్టాడు. రెండోది ప్రత్యర్థి పార్టీ మహిళల్ని రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా వాళ్ళని వేధించాడు. ఇంకొకటి రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ వేసేయాలంటే కనీసం ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, సమర్థించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉండడానికన్నా అర్హుడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఏదో తెలుసో తెలియకో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఒక ఆవేశంలో ఒక తప్పు మాట మాట్లాడితే వితిన్ 24 అవర్స్లో అతను అరెస్ట్ చేయించి అతనికి శిక్ష పడేలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో సొంత చెల్లెలను కూడా ఏ విధంగా వేధించాడో ఆమె మాటల్లో మనం చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మహిళలపైన ఏ విధంగా అభాండాలు వేస్తున్నాడో చూస్తున్నాం, వాళ్ళ చిన్నాన్న కూతుర్ని ఏ విధంగా వేధిస్తున్నాడో చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండడానికి కూడా అనర్వుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలారా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని మనం రేపు రానున్న రోజుల్లో భూస్థాపితం చేయాలి, మనం తిరుగుబాటు చేయాలి.